హలో మామ. ఈరోజు మా మమ్మీ తెలంగాణ ఇంకా వింటర్ స్పెషల్ కుడుములు చేయబోతుంది. కుడుముల కోసం కావాల్సిన ఐటమ్స్ వెల్లుల్లి, చిక్కుడుగాయ, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, జీరా అండ్ రైస్ ఫ్లవర్ కూడా. రైస్ ఫ్లవర్ అంటే ఏమో కాదండి, బియ్యం పిండి. ఇవన్నీ మ్యాండేట్ ఉండాల్సిన ఐటమ్స్ కుడుములు చేయడానికి. ఇప్పుడు మమ్మీ ఒక కుక్కర్లో చిక్కుడుగాయని తీసేసుకొని బాయిల్ చేస్తుంది. ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దానిలో గ్రీన్ చిల్లీ, జీరా, వెల్లుల్లి, సాల్ట్ వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటుంది. అదే ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తుంది. ఇది కచ్చాపచ్చాగా కాకుండా కొంచెం స్లైట్గా స్మూత్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకొక బాండీలో స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీరని కట్ చేసుకుంటుంది. దానిపైన ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, సైడ్కి ఒక స్ట్రెయినర్లో తీసేసుకొని సైడ్కి పెట్టేస్తుంది. అది వాటర్ పోయే వరకు మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ 2 to 3 విజిల్స్ మ్యాండేటరీ ఇవ్వాలి, ఎందుకంటే మనకు చిక్కుడుకాయ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, దానిలో చిక్కుడుకాయ ఇంకా రైస్ ఫ్లవర్ వేసుకొని చక్కగా కొంచెం మనకు ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసేసుకొని టేస్ట్ ప్రకారంగా మంచిగా డవ్ చేసుకోవాలి. అది చేసుకున్నాక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అండి, దానికి సేమ్ మన ఇడ్లీ ప్రాసెస్ లాగానే ఆయిల్ యాడ్ చేసేసుకొని కుడుములు అనేవి మంచిగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి సేమ్ ప్రాసెస్ని మనకి ఎన్ని కుడుములు కావాలంటే అన్ని స్టాండ్స్ యాడ్ చేసేసుకొని మన పాత్ర ఉంది కదా దానిలో కింద సేమ్ ఇడ్లీ ప్రాసెస్ లానే వాటర్ యాడ్ చేసేసి పైన దానికి మూత పెట్టేసి ఏదైనా ఒక వెయిట్ కోసం పెట్టేసి ఆవిరిపోయేలాగా ఈజీగా ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పేసుకోవాలి. 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన ఈజియెస్ట్ అండ్ సింపుల్ కుడుములు రెడీ. అండ్ దీనిని ఆయిల్తో సర్వ్ చేసుకుంటే ద బెస్ట్ కాంబినేషన్. మమ్మీ ఇప్పుడు పప్పాకి సర్వ్ చేస్తుంది. పప్పా అయితే అదిరిపోయిందని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో మై ఛానల్ బుక్కడ్ వైబ్స్. ఐ లవ్ యూ గైస్. టేక్ కేర్ అండ్ బాయ్.